హాయ్ అండి. ఇంతకుముందు మా ఊరు వెళ్ళినప్పుడు మా పక్కనే ఉన్న వేరుశనగ తోటని, దానికి పూచిన పువ్వుల్ని, ఆ పల్లెటూరి సొగసులన్నీ చూపించాను కదా! ఆ తోట పింది ముదిరి పండయింది అన్నట్టు పక్వానికి వచ్చి కాయలు తయారయ్యాయి. వెంటనే తోటంతా పీకి అక్కడ పెట్టారు. అది మొత్తం ఆరిపోవాలనమాట. అలా ఆరుతున్నప్పుడు ఎలా ఉంటుందో తోట ఒకసారి చూసేయండి. కాయలు కూడా చాలా రుచిగా ఉన్నాయండి. వీటి వాసన మాత్రం మరీ అమోఘంగా ఉంటుంది. తీసిన తర్వాత డ్రై అయిన కాయలనమాట. ఇలా ఉంటుంది తోటంతా కూడా. వీటిని మళ్ళీ మిషన్స్ తోటి కాయలు సెపరేట్‌గా, మొక్కలు సెపరేట్‌గా చేస్తారు. ఇలా ఎండిన తర్వాత కంటే భూమిలోంచి తీసిన వెంటనే అయితే మాత్రం ఆ వాసనకి కాయలు కాదండి మట్టి కూడా తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఆ స్మెల్ మనలో కొత్త రకమైన క్రేవింగ్స్ పుట్టిస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఊరు పేరు తెలియని పలు రకాల ఆహార పదార్థాలు వచ్చేసాయి గానీ మా నాన్న వాళ్ళు చిన్నప్పుడైతే ఇలా పచ్చికాయల్ని తీసి వాటిపైన తాటాకులు వేసి మంట పెట్టి కాల్చి ఆ కాయల్ని తినేవారంట. ఆ టేస్ట్ మా నాన్న చెప్తూ ఉంటే ఆహా అనిపిస్తుంది. ఏది ఏమైనా పాత మాటే గాని ఆ పల్లె బతుకులు, ఆ పాత రోజులు వేరండి.